ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు. అది చిన్న స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు స్టార్టింగ్లో, తర్వాత ఒక ఎగ్జామ్ రాసో తనలో ఒక బెటర్మెంట్ వచ్చేసేసి ఒక హై లెవెల్ ఎంప్లాయీగా ఒక ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక్కడ పెన్షన్ వస్తుందా అంటే రాదు. మరి రాజకీయ నాయకుడైనా ప్రజాసేవకుడే, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రజాసేవకుడే. మరి ఎందుకని ఈ వ్యత్యాసం ఇద్దరి మధ్యన? అది రాజకీయ చట్టాలు చేసేది ఎవరు? వాళ్ళే. కనుక వాళ్ళ కన్వీనియంట్గా వాళ్ళు చేసుకుంటారు తప్పితే కరెక్ట్ కాదమ్మా. అసలు రాజకీయ నాయకులకి అన్ని కన్సెషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ వ్యవస్థంగా సెక్యూరిటీకి ఎంత ఖర్చు అవుతుంది దేశంలో? ఈ ఎమ్మెల్యేకి 4 గన్మెన్లు, ఎంపీకి 4 గన్మెన్లు, వీళ్ళందరూ ప్రజలకేమో 100 మందికి ఒక పోలీసు ఉన్నాడమ్మా. ప్రజలకి 100 మందికి ఒక పోలీసు కూడా లేడు. వీళ్ళకేమో ఒక మనిషికి 500 మంది ఎంపీలు ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ కింద 5,000 మంది, 5,000 మంది సెక్యూరిటీకి 5,000 నుంచి 6,000 మంది దాకా పనిచేస్తున్నారు. ఈ అవసరమా? ప్రజల్లో మీకు అంత భయం ఉంటే అసలు మీరు ప్రజలు మిమ్మల్ని చంపేస్తారేమో అనుకుంటే, ఏదో నక్సలైట్ ఏరియా ఒక ఏరియాలో ఉన్న వాళ్ళకే ఉంది, ఏదో థ్రెట్ ఉంటుంది నక్సలైట్ అని అందరికీ అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇది సెక్యూరిటీ పెట్టుకుంటాం, 4 వీళ్ళ గన్మెన్లు పెట్టుకుంటాం, నడవడం అదొక ఫ్యాషన్ కింద. ఈ వీళ్ళ యొక్క హంగామాకి ఫ్యాషన్కి ప్రజల సొమ్ముని ఇలా వృధా చేయటం కరెక్ట్ కాదు.